ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు అట్లా ముగిసాయో లేదో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్పై గురిపెట్టింది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఒకరి తర్వాత ఒకరు హస్తం గూటికి క్యూ కడుతున్నారు. ఏకంగా ఓరుగల్లు మేయర్ కూడా అదే రూట్లో ఉన్నారన్న ప్రచారంతో అలర్ట్ అవుతుంది. గులాబీ పార్టీ, కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ లిస్టులో ఇంకా ఎంతమంది ఉన్నారు? గ్రేటర్ కొచ్చికి కాంగ్రెస్ ఎంత దూరంలో ఉంది? కుర్చీలాటలో బీఆర్ఎస్ పట్టు నిలుస్తుందా? కాంగ్రెస్ ఎత్తు ఫలిస్తుందా? ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి, కానీ వరంగల్లో మాత్రం పొలిటికల్ హీట్ చల్లబడడం లేదు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో అవిశ్వాసం తీర్మానంపై హాట్ చర్చ జరుగుతుంది. మేయర్ కుర్చీలో కూర్చోబెట్టిన వారే ఇప్పుడు కుర్చీ దింపడానికి కసరత్తు చేస్తున్నారట. ఓరుగల్లు మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు, కార్పొరేటర్లు మేయర్ గుండు సుధారాణిపై అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. గుండు సుధారాణిపై అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. 4 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, కార్పొరేటర్లు భేటీ అయ్యి మేయర్పై అవిశ్వాసం ప్రవేశపెట్టే విషయంపై చర్చ జరిపారు. వారికి కలిసి వచ్చే పార్టీలు, ఇతర పార్టీల కార్పొరేటర్ల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. ఓరుగల్లు మేయర్పై హఠాత్తుగా ఎందుకు అవిశ్వాసం ప్రవేశపెట్టాలని కసరత్తు చేస్తున్నారు? ఆమెను మేయర్ పీఠంపై కూర్చోబెట్టిన బీఆర్ఎస్ పార్టీయే ఇప్పుడు ఆమెను గద్దె దింపేందుకు ఎందుకు కసరత్తు చేస్తుందనే అనుమానం కలుగుతుంది కదూ. అవును, ఇది నమ్మలేని నిజం. బీఆర్ఎస్ పార్టీ మేయర్పై అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు ఉవ్వితులూరుతుంది. ఆ పార్టీ నుండి గెలుపొంది గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠం కైవసం చేసుకున్న గుండు సుధారాణి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో మేయర్పై ఆగ్రహంతో ఊగిపోతున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనట్లు చర్చ జరుగుతుంది. అయితే ఎవరి బలమెంత, అవిశ్వాసం పెడితే తగ్గేదెవరు, నెగ్గేదెవరు అనే చర్చ జరుగుతుంది.